ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారో మంచిగా ఉన్నారా? నేనైతే మంచిగా ఉన్నా. మాడిబిడ్డ అయితే గోధుమ పిండి పకోడీ అయితే చేస్తుంది. నేనైతే ఫస్ట్ టైం ఇనుడు కూడా. మా అత్తమ్మ అయితే పిండి కలుపుతుంది చూడండి. ఇట్లా కలుపుకోవాలి పిండి అయితే మంచిగా. చూడడానికి ఇప్పుడే కరెంటు పోయింది. కొంచెం అయితే ఉప్పు కారం అయితే వేసుకోవాలి. సేమ్ శనగపిండి టైపే, కాకపోతే ఇది గోధుమ పిండి, దాని ప్లేస్లో ఇది అన్నట్టు. మాడిబిడ్డ అయితే కొంచెం సోడా కూడా వేసుకున్నది. ఓమ కూడా వేసుకోవాలి మీరైతే. వేసింది కొంచెం ఓమ, జీలకర్ర. మామూలు అయితే ఎప్పుడైతే అమ్ములే ఇట్లా అయితే మంచిగా పిండి కలుపుకోవాలి. ఇగో పిండి అయితే గిట్లా కలుపుకోవాలి మంచిగా. ఈ విధంగా కలుపుకోవాలి పిండి మంచిగా. కరెంట్ అయితే ఇప్పుడే వచ్చింది మా కాడ. కలిపినాకైతే 5 నిమిషాలు ఆగాలి ఫ్రెండ్స్. మామూలు అయితే ఎట్లా వండుకున్నది చూడండి. మైదాకైతే ఎట్లా రంగింది చూడండి. మా అమ్ములకైతే అగో సిగ్గు పడుతుంది. చిన్న పిల్లనే కానీ ముఖం కనబడే దానికైతే సిగ్గు పడుతుంది. చూపి రాదాములు. కాళ్ళు కూడా చూడండి ఎంత మంచిగా రంగినో. పొయ్యి అయితే అంటి పెట్టినాం. ఇక మూకుడైతే పెట్టినాం. ఏంది మూకుడైతే నల్లగా ఉన్నదని అయితే అనుకోకులే, ఎందుకంటే పొయ్యి మీద పెడతాం కాబట్టి నల్లగా ఉన్నది. నూనె అయితే పోసుకున్నాం. నూనె అయితే వేడవుతుంది. హాయ్ చెప్పమ్మా. హాయ్ చెప్తుంది ఫ్రెండ్స్ మా అమ్మ. ఇట్లా వేసుకోవాలి మంచిగా. మంచిగా గ్యాస్ మీద చేసిన దానికంటే పొయ్యి మీద చేసుకునేది మంచిగా ఉంటుంది కదా. అమ్ములు చెప్పు. కనబడుతుంది. ఒకసారి అయితే మరలేదు మంచిగా తిప్పుకోవాలి. అటు ఇటు కొంచెం మాడిపోతే లేకపోతే కాలుతానే మంచిగా చూడండి. కాలుతానే మంచిగానే. తీస్తుంది మా అత్త తీస్తుంది. మంచిగా కాలినాక తీసుకోవాలి. గిట్లా గిట్లా కాలినాక